లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను. చూడండి ఇక్కడ ఎంత గొప్పగా పశ్చాత్తాపం ఎంత గొప్పగా ఉంది. తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేస్తుని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు నాకు అర్హత లేదు, నేను యోగ్యుడను కాను. అప్ప చూడ ఎంత హై లెవెల్కి వెళ్ళిపోయిన అతను ఎంత కిందకి దించుకుంటున్నాడు అని జీవితాన్ని చూడండి. ఎంత తగ్గింపులోకి వెళ్ళిపోతున్నాడు. తండ్రి అయిన దేవునికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, అసలు నీ కుమారుని అనిపించుకోవడం నాకు నేను యోగ్యుడిని కాదు, నాకు అర్హత లేదు. ఏమన్నా చూడండి, ఆ మారు మనసు ఏ స్థాయి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందా, తానా స్థాయి వెళ్ళిపోయింది. ఆ పశ్చాత్తాపం ఇదే కోరుకునేది ప్రతి మనిషిలో. దేవుడు కోరుకునేది ఇలాంటి పశ్చాత్తాపమే, ఇలాంటి మార్పే, ఇలాంటి